H1B వీసాలపై ఆ వ్యవస్థనే పూర్తిగా మార్చేందుకు రిపబ్లికన్ పార్టీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. H1B వీసాలపై అమెరికా మరో బిగ్ షాక్ ఇవ్వబోతుంది. ఇక H1B వీసాలు బంద్ చేసే అవకాశం కనిపిస్తుంది. 3 ఏళ్ల పాటు H1B వీసాలు నిలిపివేయాలని చట్టసభల్లో బిల్లు పెట్టారు రిపబ్లికన్స్. వీసాను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ బిల్లు సారాంశం. H1B వీసాలపై లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. H1B వీసాలపై మొదటి నుంచి కూడా ట్రంప్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. H1B వీసా అమెరికన్స్కు నష్టం చేస్తుందని ఇప్పటికే నిబంధనలు కఠినతరం చేశారు ట్రంప్. బిల్లు పాస్ అయితే కనుక ఇండియన్ ఉద్యోగులకు ఇది తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో H1B వీసాలకు సంబంధించి ఇప్పుడు నిబంధనలు మరింత కఠినతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులు H1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026ను ప్రవేశపెట్టారు. ఇది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే లక్షలాది మంది విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది భారీ షాక్ ఇచ్చే వార్త. H1B వీసా వ్యవస్థలో మార్పులు చేయాలనే ప్రతిపాదన చట్టసభల ముందుకు వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు సంయుక్తంగా H1B వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 26 అనే కొత్త బిల్లును ప్రతిపాదించారు. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధన తీసుకొస్తున్నట్లుగా చెప్తున్నారు. రిపబ్లికన్ ప్రతినిధి ఎలి క్రేన్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రస్తుతం H1B వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం అమెరికా ప్రభుత్వం ఈ H1B వీసాల జారీ 3 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఈ విరామ సమయంలో వీసా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది మరింత కఠినతరమైన నిబంధనలతో తిరిగి ప్రారంభించాలని ఆ బిల్లులో చెప్తున్నారు. ఈ బిల్లు కనుక చట్టంగా మారితే అమెరికా వీసా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని అనుకోవాలి. ప్రస్తుతం ప్రతి ఏటా 65,000 H1B వీసాల పరిమితిని ఏకంగా 25,000కు తగ్గించాలని ప్రతిపాదించారు. వీసా పొందే అభ్యర్థి కనీస వార్షిక వేతనం $2 లక్షల ఉండాలి, అంటే సుమారు 1.6 కోట్లు, అంటే 1,60,00,000 అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్న వేతన ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం అనుసరిస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసి అత్యధిక వేతనం ఇచ్చే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ బిల్లు కోరుతోంది. H1B వీసాదారులు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడాన్ని నిషేధించడంతో పాటు నేరుగా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియ కూడా అడ్డుకోవాలని ఈ బిల్లులో చెప్తున్నారు. విద్యార్థులకు ఎంత మేలు చేసే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా కనిపిస్తుంది. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అమెరికాలో పెద్ద కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనానికే దొరికే విదేశీ కార్మికులు తీసుకొస్తూ అర్హులైన అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాయంటూ రిపబ్లికన్ సభ్యులు ఆరోపిస్తారు. ప్రభుత్వం కష్టపడి పనిచేసే పౌరుల కోసం పనిచేయాలి కానీ కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాదంటూ ఎలి క్రేన్ అనే రిపబ్లికన్ సెనేటర్ వ్యాఖ్యానిస్తున్నారు. పాల్ గోసర్ వంటి ఇతర సభ్యులు కూడా ఈ వ్యవస్థను స్కామ్ అంటున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యం అంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. మరి ఆమోదం పొందే ఛాన్స్ ఉందా? ఇది అమెరికన్ కాంగ్రెస్లోని 2 సభల్లో నెగ్గి అధ్యక్షుడు ఆమోదం పొందాలి. 2026 నాటికి మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినప్పటికీ దీనిపై అమెరికా రాజకీయాల్లో లేదా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. మరి ప్రధానంగా భారతీయ టెక్కీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాస్తవానికి ఇది హిస్టారికల్గా H1B వీసాలను అత్యధికంగా పొందుతుంది మన ఇండియన్సే. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ నిపుణులు ఈ వీసాపై ఆధారపడి ఉన్నారు. కనీస వేతనం $2 లక్షల నిర్ణయిస్తే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు అమెరికా వెళ్ళడం దాదాపు అసాధ్యమవుతుంది. అలాగే థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడానికి కూడా ఈ బిల్లు నిషేధిస్తుంది. ఇది భారతీయ ఐటీ సేవల సంస్థలకైతే పెద్ద దెబ్బ. సో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మరి ఆసక్తికరంగా మారబోతోంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ H1B వీసా రద్దు చేయాలనే ఆలోచన కనుక చట్టరూపం దాలిస్తే నిజంగా భారతీయ టెక్కీలకి ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇక అమెరికా
కలలుగానే మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక కీలక పరిణామం. H1B వీసాల జారీపై అమెరికాలో 3 ఏళ్ల పాటు వీసాల జారీ నిలిపివేయాలంటూ చట్టసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్ క్రేన్ కొత్త ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశపెట్టాడు. మరి ఒకవేళ ఈ ప్రతిపాదనకు హౌస్ రిపబ్లికన్ సభ్యులు మద్దతు కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఆ వీసాల యొక్క భవిష్యత్తుపై కొన్ని సందేహాలు అయితే లేవనెత్తింది. 3 ఏళ్ల నిషేధం వల్ల ఇది పూర్తిగా ఈ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందంటూ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ముఖ్యంగా ఏషియన్స్కి, అందులో ప్రధానంగా భారతీయులకి. ఎందుకంటే H1B వీసా పొందే వాళ్ళలో 75% మంది మన వాళ్ళే ఉంటారు. సో ఎక్కువగా ఇది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కార్మికులు, విద్యార్థులు, ప్రతిభావంతులైన విదేశీయులపై ఆధారపడే కంపెనీలపై కూడా ఇది చాలా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఈ H1B వీసాల సంఖ్య 25,000 తగ్గుతుంది. ఇప్పుడు 65,000 ఉంటే ఇంకా 25,000 అంటే దాదాపుగా 40,000 వీసాలు పోతాయి. ప్రస్తుతం ఉన్న పరిమితులను తొలగిస్తారు. లాటరీ విధానాన్ని ఆధారిత వ్యవస్థతో భర్తీ చేస్తారు. ఇక ఉద్యోగులు, అవసరమైన కంపెనీలు తమ ఉద్యోగులకు తొలగింపును చేపట్టలేదని, ఆ పోస్టుకు తగిన అర్హత కలిగిన అమెరికన్లు లభించలేదని నిర్ధారించాలి. H1B కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో $2 లక్షల వార్షిక వేతనం అయితే నిర్ణయించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా ఇది ఒక రకంగా మరి భారతీయ టెక్కీలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. మరి కొత్త బిల్లు ఏ రకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఇమిగ్రేషన్ అండ్ లాస్, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా కఠినతరంగా ఉన్నాయి. విద్యార్థుల విషయంలో, దాని తర్వాత H1B వీసాల విషయంలో, ఉద్యోగార్థుల విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. మనకు తెలిసిందే, ఎంతోమందిని డీపోర్ట్ చేశారు అమెరికా నుంచి, అక్కడి నుంచి బహిష్కరించారు. సరే, అమెరికా సమాజానికి హాని చేసే నేరస్తులు ఎవరైనా అమెరికాలో ఉండొద్దు, అది వాస్తవమే. ఆ ప్రభుత్వం చేస్తున్న మంచి పనే. ఎవరు దక్షిణ అమెరికా దేశాలకు చెందిన చాలామంది మెక్సికో, కొలంబియా, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్ లేదా ఇతర దేశాలకు చెందినటువంటి నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు, లేదా మాదక ద్రవ్యాలను సప్లై చేసేవాళ్ళు, లేదా ఇంకేదైనా గ్యాంగ్స్టర్స్, ఇట్లాంటి వాళ్ళు అమెరికన్ సొసైటీలో ఉండకూడదు. ఏరి పారేస్తే మంచిదే. కానీ భారతీయులు నిపుణులు మాత్రమే, భారతీయులు కష్టపడి పనిచేసే తత్వం ఉంది, కష్టపడి చదువుకొని అక్కడికి వెళ్ళి ఆ దేశ అభివృద్ధిలో పాటుపడుతున్నారు, పాలు పంచుకుంటున్నారు, ఆ దేశం కోసం శ్రమిస్తున్నారు. అలాంటి భారతీయులను కూడా ఇప్పుడు ట్రంప్ ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక అది ఇబ్బందికరంగానే మారుతుంది. తిరిగి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ అంశాలను లేవనెత్తుతున్నారు. కానీ ట్రంప్ అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అనేది బాగానే సిద్ధాంతాన్ని పట్టుకొని ఇప్పటికే అనేక రకాలైనటువంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాడు. తాజాగా మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రిపబ్లికన్లు పెట్టిన బిల్లు పాస్ అయితే కనుక 3 ఏళ్ల దాకా H1B వీసాల జోలికి ఎవరు పోరు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 65,000లో 25,000 చేస్తారు. ఇంకా 25,000లో అందరికీ ఇంకా ఆ మొత్తం అన్ని కంట్రీస్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పటికే దీని ఫీజును $1,00,000 పెంచినప్పుడే అది చాలా ఉద్దేశపూర్వకంగా చేసిన పని అది. సో ప్రధానంగా ఇది భారతీయులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఈ బిల్లు, కాంగ్రెస్లో పెట్టిన ఈ బిల్లు పాస్ అయితే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఏం జరగబోతుంది, దీని గురించి చాలా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి అమెరికా ప్రభుత్వం దీని గురించి ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ హౌస్లో అనేది, బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం.